నిన్న సాయంత్రం వర్షం పడుతూ చల్లగాలి వస్తుందని బయటకు వెళ్తే మొత్తం బజ్జీల వాసనతోనే నిండిపోయింది. ఆ స్మెల్కి మాకు కూడా బజ్జీలు చేసుకొని తినాలనిపించింది. నాకు ఎక్కువగా బజ్జీల్లో మిర్చి బజ్జీ అంటేనే చాలా ఇష్టం. కాకపోతే అంగన్వాడి నుండి తీసుకొచ్చాను ఫ్రీ ఎగ్స్. ఆ ఎగ్స్తో ఎగ్ బజ్జీ చేస్తున్నా. ప్రతిసారి మిర్చి బజ్జీ అయిపోతుందని మా హస్బెండ్ అయితే ఎగ్ బజ్జీ చేయమన్నారు. నేను కూడా ఎలాగూ ఫ్రీగా వచ్చిన ఎగ్సే కదా అని ఎగ్ బజ్జీ చేస్తున్నా, లేకపోతే మిర్చి బజ్జీ చేసేదాన్ని. మరి మీకు ఎగ్ బజ్జీ ఇష్టమా లేకపోతే మిర్చి బజ్జీ ఇష్టం అనేది కమెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని కొద్దిగా సోడా, పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఎగ్కి సరిగ్గా పడుతుంది. ఎగ్ బజ్జీ చేసినప్పుడు ఈ విధంగా స్పూన్తో తీసుకుంటూ వేయండి, ఈజీగా వేస్తుంది. తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మధ్యలో కట్ చేసుకొని కారపొడి, ఉప్పు, ఆనియన్ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనుక్కొని తినేదానికంటే ఇంట్లో ఏది చేసుకున్నా హెల్దీయే. మీరు కూడా ట్రై